హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వేదిక్ మ్యాథ్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్లోనే నెక్స్ట్ మెథడ్ అనమాట. ఈ మెథడ్ అనేది మనకి బ్యాంక్ పీఓలో కానివ్వండి, లేకపోతే ఎస్ఎస్సిలో కానివ్వండి చాలా అడుగుతూ ఉంటాడు. ఇది మనకి మాక్ టెస్ట్ ఏదైనా రాసినా సరే అందులో చాలాసార్లు ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అనమాట. ఈ మెథడ్ అనేది ఫస్ట్ అది ఇచ్చింది ఏంటిది ఇక్కడ, ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు 8:15, B:C ఈజ్ ఈక్వల్ టు 5:8 అండ్ C:D ఈజ్ ఈక్వల్ టు 4:5, దెన్ A:D ఈజ్ ఈక్వల్ టు A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, C:D ఇచ్చాడు. ఓకేనా, మనం కనుక్కోవాల్సింది A:D యొక్క వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట. ఫస్ట్ ఆడ ఇచ్చింది రాసుకున్నాను నేను. A:B ఈజ్ ఈక్వల్ టు 8:15, B:C is equal to 5:8, C:D is equal to 4:5. దీన్ని నేను ఈ రేషియో ఫామ్ని డివిజన్ ఫామ్లో రాసుకుంటున్నా. అంటే A/B మూడు కూడా మల్టిప్లై చేసుకుంటా. A/B, B/C, C/D is equal to 8/15, 5/8 into 4/5. ఇక్కడ ఈ న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్న B క్యాన్సిల్, డినామినేటర్ న్యూమరేటర్లో ఉన్న C క్యాన్సిల్. నెక్స్ట్ అక్కడ A/D ఈజ్ ఈక్వల్ టు ఇందులో రాసుకుంటే 8 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, డైరెక్ట్గా 4/15. అంటే A:D ఈజ్ ఈక్వల్ టు 4:15. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది నాన్న. ఇది కొంచెం ఇంపార్టెంట్ సమ్, ఇంపార్టెంట్ మెథడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.